గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ముఖ్యంగా ఈరోజు బెజవాడ కనకదుర్గం ఆశీస్సులతో ఈరోజు విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ మంచి అవకాశాన్ని నాకు కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా డీజీపీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా విజయవాడ అనేది ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున రాజధాని ప్రాంతంలో ఉన్న ఒక కమిషనరేట్ కాబట్టి ఇక్కడ పోలీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా రాజధాని ప్రాంతం కాబట్టి ప్రజల్లో ఒక పోలీసింగ్ పట్ల ఒక నమ్మకాన్ని, భరోసాని కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ అంత మునుపు నగర కమిషనర్గా చాలామంది ఇక్కడ విధులు నిర్వర్తించి పోలీస్ వ్యవస్థకి ఒక మంచి పేరు తీసుకొచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా మన ప్రస్తుత డీజీపీ గారు కూడా నగర పోలీస్ కమిషనర్గా వారి ఇక్కడ వినూత్నమైన సేవలు అందించి ఈరోజు డీజీపీ అధికారి స్థాయికి చేరుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా ఉన్నారు. సో వారి సూచనలు, వారి గైడెన్స్ తీసుకునేసేసి మనందరం కలిసి పోలీసింగ్ని ఒక వినూత్నంగా దేశంలోనే విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తూ ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో దానికి మనం శాయశక్తులా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా విజయవాడ నగరంలో ట్రాఫిక్ అనేది మీకు అందరికీ తెలుసు. ట్రాఫిక్ అనేది ఒక సమస్యగా ఉంది. సో దాన్ని ఎలాగ మనం పరిష్కరించాలా, దాని మీద ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలా, ఎటువంటి పరిష్కార మార్గాలు కనుక్కోవాలనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి తోడు ఫిర్యాదుదారు పట్ల వారిలో ఒక నమ్మకం కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో టెక్నాలజీని మనము అనుసంధానం చేసుకొని పోలీసింగ్ని ఒక వినూత్నమైన తీరాలకు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈరోజు చూస్తే అందరూ కూడా టెక్నాలజీ పెరిగిపోతున్న సందర్భంలో ఫిర్యాదుదారుడికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. పోలీస్ శాఖకి ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే తన ఫిర్యాదుని సమర్పించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. మీకు అందరూ తెలుసు, డైల్ 100 అనొచ్చు, డైల్ 112 అనొచ్చు, లేదంటే 1930 అనొచ్చు, లేదంటే ఏపీ పోలీస్ సేవ అని మొన్నటి వరకు ఒక పోర్టల్ ఉండేది. అది ప్రస్తుతం ఆపరేషన్ లేదు, బట్ దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ త్వరలో పునరుద్ధరించే ఛాన్స్ ఉంది. సో దాని ద్వారా అయితేనేమి, లేదంటే సిటిజన్ పోర్టల్, హ్యావ్ వన్ సిటిజన్ పోర్టల్, citizen.appolice.gov.in అనే పోర్టల్ ద్వారా ప్రజలు తమ ఫిర్యాదుని చెప్పొచ్చు. అదేవిధంగా ఏదైనా సైబర్ క్రైమ్ జరిగినప్పుడు 1930 ద్వారా వారు తమ సమస్యని పోలీస్ శాఖకు తెలియజేయచ్చు. అయితే వీటన్నిటిలో కూడా కొంత నిర్లిప్తత, కొంత రెస్పాన్స్ సరిగా లేదు అన్న సందర్భాలు కూడా కొన్ని ఉంటుంటాయి. సో వాటన్నిటిని పరిష్కరించుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే పోలీస్ శాఖకు తమ బాధను చెప్పుకోవడానికి ఎన్నో పరిష్కార మార్గాలు ఉన్నా కూడా ఇంకా ఈ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం ఏదైతే ఉందో దీన్ని ఇంకా మెరుగ్గా చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దాని మీద కొంత ఫోకస్ పెట్టాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉమెన్ సేఫ్టీ ఈజ్ అనదర్ సబ్జెక్ట్. సో దాంట్లో ఒక నిర్దిష్ట ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. సీరియస్ క్రైమ్స్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దానికి చాలా టూల్స్, మనకి టెక్నాలజికల్ టూల్స్ చాలా ఉన్నాయి. సో ఇన్వెస్టిగేషన్ సూపర్వైజ్ చేయడానికి ఇన్వెస్టిగేషన్ ట్రాకర్స్ అని ఒక CCTNS లో ఒక
టెక్నాలజికల్ ఇన్నోవేషన్ ఉంది. సో అటువంటిని ఉపయోగించుకునేసి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఉమెన్ సేఫ్టీ మీద వల్నరబిలిటీ మ్యాపింగ్ జరగాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే మహిళల పట్ల నేరం జరుగుతుందో అటువంటి ప్రదేశాలను గుర్తించడం, దాన్ని జియో ట్యాగ్ చేయడం, తద్వారా అటువంటి ప్లేసెస్లో పెట్రోలింగ్ పెంచడం, ఇలాగా వల్నరబిలిటీ మ్యాపింగ్ని చేసుకునేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో కొంత వినూత్నంగా ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా సీసీ కెమెరాస్ కూడా దాదాపు 1800 సీసీ కెమెరాస్ ఉన్నాయని చెబుతున్నారు. అందులో ఎన్ని పని చేస్తున్నాయో ఎన్ని పని చేయట్లేదో చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా సీసీ కెమెరాస్ని మనం ఇంకా ఎక్కువ ఉంటే మనకి నేరం పరిశోధన కావచ్చు, లేదంటే ప్రివెన్షన్ కావచ్చు, క్రైమ్ ప్రివెన్షన్ కావచ్చు, మనకి చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి సీసీ కెమెరాస్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా డ్రగ్స్ అనేది మీకు అందరూ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సందర్భంలో చెప్పారు. అదేవిధంగా గౌరవ హోంశాఖ మంత్రి కావచ్చు, లేదంటే సబ్ కమిటీలో మన ఐటీ శాఖ మంత్రి కావచ్చు, వీళ్ళందరూ కూడా డ్రగ్స్ మీద ఒకటే చెప్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో ఈ డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టాలనే ఒక దీంట్లో ఉన్నారు. కాబట్టి మనందరం కూడా డ్రగ్స్ రహిత సమాజం దిశగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. దానికి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలో ఒకసారి సమీక్షించుకొని, ఏం జరుగుతుందో సమీక్షించుకొని దాని మీద ఫోకస్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఉమెన్ సేఫ్టీకి సంబంధించి మిస్సింగ్ కేసెస్, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాలు చెప్పారు. మిస్సింగ్ కేసెస్, ఉమెన్ మిస్సింగ్ కేసెస్, గర్ల్ మిస్సింగ్ కేసెస్, వీటిలో ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఎన్ని అన్ట్రేసబుల్ కేసెస్ ఎన్నో చూసుకునేసి ఇమీడియట్గా అటువంటి అన్ట్రేసబుల్ గర్ల్స్ కానీ ఉమెన్ కానీ ఉంటే వాళ్ళని మనం రెస్క్యూ చేయాల్సిన అవసరం ఉంది. సో దాని మీద కూడా ఫోకస్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే గంజా డ్రగ్స్ సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వబోతుంది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆల్రెడీ గత సిపి గారు ఒక టోల్ ఫ్రీ నెంబర్ని ఇక్కడ ఇచ్చినారు. అలా కాకుండా షార్ట్ కోడ్ టోల్ ఫ్రీ నెంబర్ త్వరలో రాబోతుంది. సో ఆ టోల్ ఫ్రీ నెంబర్ వచ్చిన తర్వాత ప్రజలు గంజా గురించి, డ్రగ్స్ గురించి సమాచారం చేరవేసే విధంగా ఉంటుంది. కాబట్టి సో దాన్ని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా టాస్క్ ఫోర్స్ని బలోపేతం చేస్తూ గంజాలో మనం ఫార్వర్డ్ లింకేజెస్ అనుకోవచ్చు, బ్యాక్వర్డ్ లింకేజెస్ అనుకోవచ్చు. ఏదైతే కింగ్ పిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని మీద దృష్టి సారిస్తాం. అదేవిధంగా మహిళా పోలీస్ని ఈ డ్రగ్స్ మీద అవేర్నెస్ గురించి వారి యొక్క సేవలు కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సైకాట్రిక్ సపోర్ట్, డి అడిక్షన్ సెంటర్స్, ఇటువంటివన్నీ కూడా మనము చేసుకుంటూ ముందుకెళ్తాం. తర్వాత కొంత క్రైమ్ ప్రివెన్షన్, క్రైమ్ డిటెక్షన్లో కొంత వినూత్నంగా పోవాల్సిన అవసరం ఉంది. ఈబీట్స్ వ్యవస్థ, నాకు తెలిసి ఈ మధ్యన ఈబీట్స్ వ్యవస్థ కొంత మరుగుపడి ఉంది. సో ఈబీట్స్ వ్యవస్థను మనం మళ్ళీ ఆపరేషన్లోకి తీసుకురావడం, అదేవిధంగా పగలు డే బీట్స్ వచ్చేసి లాక్డ్ హౌసెస్ జియో మ్యాప్ చేసి, జియో ట్యాగ్ చేసి, నైట్ టైమ్స్ వాటి మీద అటువంటి ఇళ్ల మీద సర్వేలెన్స్ పెట్టడం, అంటే లాక్డ్ హౌస్ సర్వేస్ అంటారు. సో ఇటువంటి టెక్నాలజీని మనం ఉపయోగించుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా లాక్డ్ అవుట్ మానిటరింగ్ సిస్టమ్, అది కూడా గత కొద్ది రోజులుగా పనిచేయట్లేదు. సో దాన్ని కూడా మనము మళ్ళీ ఆపరేషన్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. తర్వాత సైబర్ క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఈ సైబర్ క్రైమ్స్ని నిరోధానికి చాలా వినూత్నంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. విజయవాడ సిటీ పోలీస్ కమిషనరేట్ ముఖ్యంగా సైబర్ కమాండోస్ని, మీకు అందరూ తెలుసు, ఏపీ పోలీస్ ముందు నుంచి కూడా మావోయిజంలో అయితేనేమి, లేదంటే టెర్రరిజం అయితేనేమి చాలా అద్భుతమైన ఫలితాలు సాధించింది. సో టెక్నాలజికల్ కూడా మనం చాలా ముందున్నాం. అయినా కూడా కొంత వెనుకబడి ఉన్నాం. కాబట్టి ఈ సైబర్ క్రైమ్ని జరగకుండా నిరోధించడం కానీ, లేదంటే సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో కానీ కొంత వినూత్నంగా పోవాలంటే మనము ఒక వ్యవస్థను చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి అందులో భాగంగా పోలీస్ శాఖలో దాదాపు ఒక 200 మెంబర్స్ని సైబర్ కమాండర్స్కు తీర్చిదిద్దడం, అదేవిధంగా కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేస్తూ సైబర్ వాలంటీర్స్ సేవలను ఉపయోగించుకోవడం, అదేవిధంగా సిటిజన్స్ కూడా కొంత సైబర్ క్రైమ్స్ మీద అవేర్నెస్ తీసుకొచ్చి సైబర్ సిటిజన్స్గా తీర్చిదిద్దడం.
సో ఈ విధంగా సైబర్ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది ఒక భారీ ఎత్తున తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో దాని మీద మనము స్కిల్ సెన్సస్, ముఖ్యంగా మన పోలీస్ శాఖలో స్కిల్ సెన్సస్ తీసుకునేసేసి అందులో వారి యొక్క స్కిల్ సెట్ని బట్టి వారిని ఉపయోగించుకోవడం అనేది ప్రాధాన్యంగా మనం చేసుకొని ముందుకెళ్తాం. అదేవిధంగా రోడ్ సేఫ్టీ మీద కూడా కొంత అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. రోడ్ సేఫ్టీ మీద కూడా కొంత ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో దాని మీద కూడా మనము కేంద్రీకరించి ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా కమ్యూనిటీ పోలీసింగ్, సో అది కూడా మరుగున పడింది. సో కమ్యూనిటీ పోలీసింగ్ కూడా కమ్యూనిటీని పోలీసింగ్లో ఇన్వాల్వ్ చేసి మన సొసైటీని పోలీసింగ్లో ఇన్వాల్వ్ చేయడం అది ఒక బాధ్యత ఉంది మనకి. అదేవిధంగా ICJS ఇంట్రాపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో మనము అన్ని రాష్ట్రాల కంటే ముందుగా పరిగెత్తాల్సిన అవసరం ఉంది. సో దాని మీద కూడా ఫోకస్ పెడతాం. అదేవిధంగా కొత్త క్రిమినల్ లాస్ వచ్చాయి. ఈ న్యూ క్రిమినల్ లాస్ మీద సిబ్బందిని వారికి తర్ఫీదు ఇవ్వడం, తద్వారా న్యూ క్రిమినల్ లాస్ని మనం సమర్థవంతంగా వినియోగించుకునేలాగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఈ చలాన్ సిస్టమ్ కూడా కొంత మనం పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది. సో అది కూడా చేసుకుంటూ మనము ఇంకా కొంత ప్యాప్లోన్ స్కానర్స్ ఇటువంటివన్నీ కూడా మనము పునరుద్ధరించుకొని, అదేవిధంగా VIP మూవ్మెంట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో దాని మీద అదేవిధంగా క్రైమ్ వర్క్ని మనం గట్టిగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఓవరాల్గా విజయవాడ క్రైమ్ ల్యాండ్స్కేప్ ఏదైతే ఉందో ఈ ల్యాండ్స్కేప్ మారిన సందర్భంలో తదనుగుణంగా మనము కొంత వినూత్నంగా ఆలోచిస్తూ ఇన్నోవేటివ్గా ముందుకు పోతూ పోలీస్ శాఖని పరిగెత్తించాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులకు అనుగుణంగా వారి గౌరవ DGP గారి ఆధ్వర్యంలో నగర పోలీస్ కమిషనరేట్ని ముందుకు పరిగెత్తిస్తామని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మీడియాతో కూడా కొద్దిగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. ఎవ్రీ 15 days 20 daysకి ఏదో ఒక సందర్భంలో మీరు కూడా మాకు ఫీడ్బ్యాక్ ఇస్తూ ముందుకు కదులుతాం. అందరం కూడా ఒక విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ అంటే దేశంలోనే ఒక అత్యుత్తమైన కమిషనరేట్గా తీర్చిదిద్దేలాగా మనం మీ సహకారం కూడా కావాలా. పోలీస్ శాఖను కూడా ఒక నూతన ఉత్సాహంతో ముందుకు పరిగెత్తించడానికి శాయశక్తిలో ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.